గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిరసనతో దద్దరిల్లింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. జీవీఎంసీ కార్యాలయంలోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరసనలతో ప్రారంభమైంది. కౌన్సిల్లో ముందుగా ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ నాయకులు సీతారాం యేచూరికి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం కౌన్సిల్ సమావేశం ప్రారంభిస్తుండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అంతేకాకుండా కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వారంతా ధ్వజమెత్తారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ దళితుల ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడిని ఖండించి తక్షణమే అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత అధికారులపై దళితులపై జరుగుతున్న దాడులను ఖండించారు. అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసి అవమానపరిచిన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు. అనంతరం కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి మొదటిసారి హాజరైన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, గొల్ల బాబురావు, కుంభా రవిబాబు, రవీంద్రబాబు, వరదు కళ్యాణిలను నగర్ మేయర్ హరివెంకట కుమారి సభ్యులు ఘనంగా సత్కరించారు.